ఈరోజు దొడ్డిగుంట మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా కూటమి ప్యానెల్ ఏదైతే విజయం సాధించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కూటమి నాయకుల నేతృత్వంలో సంఘ సభ్యులకి అధ్యక్షుల వారికి ఏర్పాటు చేసిన అభినందన సభకు అధ్యక్షత వహించిన గుత్తుల సుబ్రహ్మణ్యం గారు, వేదిక పైనున్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుడా చైర్మన్ మిత్రులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, ఆళ్ల గోవింద్ గారికి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాజు గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావాడ నాగ్ గారికి, అదేవిధంగా వేదిక పైనున్న కూటమి నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయం సాధించి ఇవాళ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యులుగా ఎంపికైన గుత్తుల రాంబాబు గారు, ఇచ్చిన జార్జి గారు, కనిపే చంటిబాబు గారు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు గారు, పెరుమాళ్ల చిన్నబాబు గారు, పెరుమాళ్ల నాగేశ్వరరావు గారు, రత్నరాజు గారు, మేడిశెట్టి బోరయ్య గారు మరియు కేతా వీరన్న గారు, వీరందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు, ఒక సమిష్టి కృషి. వారం రోజుల పాటు ఈ మండలంలో 3 పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఏదైతే 4 గ్రామాలకు సంబంధించి ఎన్నిక జరిగిందో, ఈ 4 గ్రామాల్లో ఎన్నికల్ని సమన్వయం చేయడం కోసం, ఓటర్లను సమన్వయం చేయడం కోసం అహరహం కృషి చేసిన ఆ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్క గ్రామానికి 2 నాయకుల్ని ఇచ్చి మొత్తం సమన్వయపరిచిన గోవింద్ గారు, అదేవిధంగా జనసేన నుంచి కొండయ్య గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సూర్యభాస్కరరావు గారు, వీరందరూ కలిసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సమన్వయపరిచి ఎన్నికల్లో విజయం సాధించడానికి వీరంతా కృషి చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. జరిగిన వ్యవహారం అంతా తెలియజేశారు. మార్చి 5వ తారీఖున శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మాకు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ సాధారణంగా అంత అదే రోజు రంగంపేట కూడా జరిగింది. రంగంపేట ఫిషర్మెన్ సొసైటీ కూడా ఎన్నిక జరిగింది. అక్కడ యునానిమస్గా జరిగి సహదేవుడు గారు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇది జరిగేటప్పటికి దీన్ని రచ్చ చేశారు. కూటమికి మద్దతు ఉన్నా ఏదో ఒక విధంగా వాళ్ళు హై హ్యాండెడ్గా మద్దతు కూడగట్టుకోవాలని ఎవరైతే ఇక్కడ జడ్పీటీసీ గారు, ప్రజెంట్ జడ్పీటీసీ గారు ఉన్నారో, వారు కూటమికి మద్దతు తెలియజేస్తున్న ఓటర్ల చేతిలో నుంచి ఓటర్ స్లిప్పులు చింపేయడం, రాద్ధాంతం సృష్టించడం. ఎందువల్లంటే కూటమి గెలుస్తుందనే విషయాన్ని జీర్ణించుకోలేక రాద్ధాంతం సృష్టించి ఎన్నికల వాయిదా పడడానికి కారకులయ్యారు. కారకులైన తర్వాత పాపం మాజీ ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో ఊరేగారు, మాదే విజయం, మాదే విజయం అని. ఆ సందర్భంగా తొడలు కొట్టారు. తొడలు కొట్టి రామకృష్ణారెడ్డి ఇక్కడికి రా, తేల్చుకుందాం, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండడం కాదు అన్నారు. ఆయన పాపం ఉత్సాహంలో తొడలు కొట్టుకోకూడదు చోట ఎక్కడో కొట్టుకున్నారు. ఇక్కడ పగిలిపోయిన చివరికి వచ్చేటప్పటికి మొన్న 29వ తారీఖు జరిగినలో పరుగులు పోయిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి ఎన్నికలు జరపమని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలో
తెలియనితనానికి ఒక నిదర్శనం ఏంటంటే వారం రోజుల ముందు కిడ్నాప్ చేయడం. అసలు ఎవడో కూడా ఎలక్షన్ చేసేవాడు ఎవడో ఆ విధంగా చేయడు. ముందు రోజో 2 రోజుల ముందో చేస్తారు ఆ కార్యక్రమాలు. ఏదో సామెత పాట ఒకటి ఉంటుంది, తొందరపడే కోయిలా ముందే కూసింది అన్నట్టుగా వీళ్ళు వారం రోజుల ముందు 2 ఓటర్స్ గుర్తుల ఏసీయా విత్తనాలు అప్పులు. ఇందులో ఒకళ్ళు బీసీ ఒకళ్ళు ఎస్సీ. ఎవరండి బీసీలకి ఎస్సీలకి వ్యతిరేకంగా చేసింది? ఒక బీసీ ఓటర్ని ఒక ఎస్సీ ఓటర్ని 4 ఓసీలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, ఎక్కడో తుని వరకు తీసుకెళ్లారు, మరలా తీసుకొచ్చారు, రాజమండ్రిలో పెట్టారు, ఇవన్నీ తిప్పారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కేసు కింద కట్టారు. మిస్సింగ్ కేసు కింద కడితే పోలీసులు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. కిడ్నాప్ కారకులైన వాళ్ళు 2 తీసుకెళ్తే వారు విషయాలు బయటికి చెప్పారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని. ఇక్కడ జడ్పీటీసీ గారు, ఇక్కడ ఈ గ్రామంలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఎంత దుర్మార్గుడు అంటే, వైసీపీ ప్రభుత్వంలో ఆయన వైసీపీకి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదో ఉండేది ఆయనకు పోస్టు. ఆయన బతికుండగా భార్యకి సింగిల్ ఉమెన్ అంటే దాన్ని ఏమంటాం, పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ పెట్టుకున్న దుర్మార్గుడు. తండ్రి బతికుండగా తల్లికి ఒంటరి మహిళ పెన్షన్ పెట్టుకున్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం ఏం చెప్తాం? ఆయన పేరు, జడ్పీటీసీ గారి పేరు బయటకు వస్తుంది. దీన్ని పక్కదారి పట్టించాలంటే మనవాడికి సమర్థత లేదు, జాకీలు కావాలి. జాకీలు 3 జిల్లాల నుంచి జాకీలు రప్పించారు. ఆ జాకీలు ఏం చేసి ఓవర్ యాక్షన్ చేసేసినాయి. మనోడిని చూశారు ఆ రోజు అందరూ వీడియోల్లో. మనోడికి స్క్రిప్ట్ ఉంటే తప్పించి మాట్లాడలేడు. అక్కడేమో స్పాట్లో స్క్రిప్ట్ ఇచ్చేవాడు లేడు. అక్కడ రాజయ్య గారు సిఐ గారి మీద మాట్లాడుతుంటే బెత్తర చూపులు చూస్తాడు ఈయన. ఏం జరిగిపోతుందో వీళ్ళందరూ మరి నాకు ముంచుతారు అన్నట్టుగా ఈయన చూపులు. అటు సిఐ అంక చూస్తాడు, ఇటు రాజా అంక చూస్తాడు, ఇటు సిఐ అంక చూస్తాడు, రాజా అంక చూస్తాడు. స్క్రిప్ట్ లేదు, మాట్లాడలేడు. వాళ్ళేమో కేకలేసేస్తున్నారు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నారో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. అలా తింగరతనం. మనం అందరం ఏం తింగర గంగిరెడ్డి అంటే ఇది సార్థకం చేసుకుంటాడు ఆయన రోజు రోజుకి. ఆ తింగర గంగిరెడ్డిగా మిగిలిపోయాడు. ఆ రోజు వాళ్ళు రెచ్చిపోయారు, ఇవాళ ఏమైపోయారు, చిత్తు అయిపోయారు, రెచ్చగొట్టారు, రమ్మని తొడలు చేర్చారు. ఏం జరిగింది ఏం జరిగింది? వాళ్ళకి ఎన్నికలు చేయడం రాదు, రాకపోయిన వాళ్ళు మౌనంగా ఉండాలి. జాకీలు తెచ్చుకున్నారు, జాకీలు ఉపయోగం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాకీలకి అర్థమైంది ఇక్కడ జరిగింది ఏంటి, కిడ్నాప్ జరిగింది. అప్పటి వరకు మిస్సింగ్ కేసుగా ఉంది. ఎప్పుడైతే ఈ జాకీలు వచ్చి అలజడి సృష్టించారో ఆ కేసు కిడ్నాప్ కేసు అయ్యింది. 5గురికి రిమాండ్ పడింది. ఇంకొక 3 ఉన్నారు. ఈ 3కి అందాక ఏదో టెంపరీగా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టు నుంచి. కానీ భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు. వీళ్ళందరి మీద కూడా మళ్ళీ ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసు ఎప్పుడైతే 353 వీళ్ళందరి మీద ఫైల్ అయిందో మరలా ఈ జాకీలు ఎక్కడ కనిపించలేదు. మనోడు ఒంటరి. ఈ ఒంటరికి ఎన్నికల దగ్గరికి రావడానికి భయం. ఇక్కడికి వస్తే ఏమైపోద్దో. ఇక్కడికి రాలేదు, ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా రాలేదు. పాపం నిజంగా వైఎస్ఆర్సీపీకి వేళ ఎవరు మద్దతు ఇచ్చారో ఆ ఓటర్ని అభినందించాలి. వెనకాల నాయకుడు లేకపోయినా వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇక మన నాయకులు రాత్రి అనక పగలనక 3 రోజుల పాటు బ్రహ్మాండంగా గ్రామాల్లో తిరిగారు. ఓటర్లను అందరినీ సమీకరించుకున్నారు. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు, జరుగుతున్న వ్యవహారాలు చెప్పారు, వాళ్ళని ఆకర్షితులు చేసుకున్నారు. ఆ రోజు అందరం ఇక్కడ ఉన్నాను. నేను లేనని చెప్పటంలా, నేను ఫోన్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చేసాను అన్నారు. దానికి దొడ్డుగుంటలోనే పనిచేయదు ఫోను. రామవరంలో ఉన్న పనిచేద్ది, హైదరాబాద్లో ఉన్న పనిచేద్ది. ఆ విషయం ఆయనకి తెలియదు పాపం. ఇక్కడ కూర్చుని ఫోన్లో ఆదేశాలు ఇచ్చేసానంటారు. ఇక్కడ కూర్చుని ఎందుకు ఆదేశాలు ఇవ్వడం? రామవరం కూర్చున్నాక ఉంటుంది, హైదరాబాద్లో కూర్చున్నా ఫోన్లో ఆదేశాలు ఇవ్వచ్చు. ఫోన్లో ఆదేశాలకి పనులు అవ్వవు, క్షేత్రస్థాయిలో పని చేస్తే అవుతాయి. మీరు క్షేత్రస్థాయిలో మీరు పని చేయలేదు, మా వాళ్ళు పని చేశారు, అదే తేడా ఇక్కడ. తర్వాత నాగేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది, చాణక్య నీతి అనేది ఒకటి ఉంటుంది.
యుద్ధం చేసేవాడికి అన్నీ అప్లై చేయాలి. మనకి రాదు, జనరల్ ఎలక్షన్ చేయడమే కొంతవరకు తెలుసు. ఇలాంటి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎలా చేస్తారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తక్కువ ఓట్లున్నా ఎక్కువ సమర్థతతో చెయ్యాలి. ఆ సమర్థత ఇక్కడ కూటమి నాయకులు చేశారు. మీ నాయకులు హడావిడి చేశారు. పాపం మీరు చేసిన హడావిడికి 5గురికి జైలు మాత్రం మిగిలింది అంతే. మీరు సాధించిందంటే ఏంటంటే మేమేమో విజయం సాధించాం, మీరు 5గురిని ఆల్రెడీ జైలుకి పంపించారు, ఇంకో 3గురిని తొందరలో పంపించబోతా ఉన్నారు. తొందరలో మీ అందరికీ కూడా శ్రీముఖాలు రాబోతా ఉన్నాయి. అది మీరు మిగిల్చింది. ఇంకా విచిత్రమైన విషయం, ఆ రోజు దాదాపుగా ఒక 10 మంది నాయకులు వచ్చారు. అక్కడి నుంచి కోనసీమ జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు వచ్చాడు, 3 జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చే వరకు కిడ్నాప్ జరిగింది అనేది తెలియదు, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని విషయం తెలిసిన తర్వాత దీంట్లో 70% మంది మళ్ళీ నాకు ఫోన్ చేశారు. మాకు విషయం తెలియక వచ్చాం, విషయం తెలియక మమ్మల్ని రప్పించి మమ్మల్ని అందరినీ అబాస్పాలు చేసేటట్టుకు వచ్చిన తర్వాత మరి పార్టీ ఆదేశించిన తర్వాత మా బాధ్యత మేము చెయ్యాలి కాబట్టి వచ్చామని. మీరు కానివ్వండి, మీ పని మీరు కానివ్వండి. మీరు రావడం వల్ల, మీరు ఈ విధంగా చేయడం వల్ల మా నాయకులకి, అంటే ఈ జనరేషన్లో లోకల్ బాడీస్ ఎలక్షన్ చేయడం మనకు అంతగా అలవాటు లేదు. పాత జనరేషన్ చేసేవారు. ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఎలక్షన్స్ ఫేస్ చేయాలనేది ఒక ట్రైనింగ్ క్యాంప్ కింద తయారైంది. ఇది ఆశారు, దానికి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నానని చెప్తా ఉన్నా. ఇవాళ ఇది ట్రైలర్ మాత్రమే. సూర్యనారాయణ రెడ్డి గారు గుర్తుంచుకోండి, రేపు అసలు సినిమా స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కూర్చుని సోలో వీడియోలు చేయడం కాదు, రండి ఎదురుకొచ్చి చర్చించండి, లేకపోతే మా సవాల్ స్వీకరించండి. ఏమీ లేకుండా ఒక గదిలో 4 గోడల మధ్య కూర్చుని సోలో వీడియోలు చేసి అదే ప్రపంచం అనుకుంటే ఇలాగే జరుగుతుంది. చివరికి రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇవాళ దొడ్డుగుంట ఎలక్షన్లో ఏం జరిగిందో అదే రేపు జరగబోతా ఉంది. ఈ దొడ్డుగుంట ఎలక్షన్ అయిన తర్వాత వారికి పడ్డాయి పైనుంచి, అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేసి హైప్ క్రియేట్ చేసుకుని ఇవాళ పార్టీ యంత్రాంగాన్ని కానీ పార్టీని కానీ సర్వనాశనం చేసామని పైనుంచి ఆయనకి మొట్టికాయలు వచ్చినాయి. చివరికి మనకి ప్రజల ఆశీర్వాదాలు, వారికి అధిష్టానం నుంచి మొట్టికాయలు మాత్రం మిగిలాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విధంగా మాకు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటాడు, నీకు అపోజిషన్ మంచోడు దొరికాడా బాబు, లూజ్ బాల్ చేస్తూ ఉంటాడు, దాన్నేమో నువ్వు సిక్సర్లు కొట్టేస్తా ఉన్నావు, నీకు అడ్వాంటేజ్ వస్తుంది అని. మనం సూర్యనారాయణ రెడ్డి గారికి, సూర్యనారాయణ రెడ్డి గారి భార్యకి, ఇందాక సూర్యకుమార్ గారు చెప్పారు, సదా కృతజ్ఞతలమై ఉండాలి. గల్లీలో ఉన్న మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ ప్రతిభ అంతా వాళ్ళది, వాళ్ళకి సదా కృతజ్ఞుడై ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక 2 రోజుల క్రితం ఆయన దీనిలో ఏదైతే ఓటమి చెందారో ఈ ఓటమికి అసహనం తట్టుకోలేకపోతున్నారు. రకరకాల మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. మీరు 150 మంది పోలీసులు పెట్టారు, 200 మంది పోలీసులని. పోలీసులు అధిక సంఖ్యలో కావాలని కోర్టుకు వెళ్ళింది ఎవరు? ఆర్డర్ తెచ్చుకున్నది ఎవరు? మీరు కాదా? మీ ఆర్డర్ ప్రకారమే పోలీసులను ఇచ్చారు. అసలు కనీసం మీరు ఇక్కడికి రావాలి కదా, పోలింగ్ బూత్ దగ్గరికి. నాయకుడిగా, ఒక పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి ముందు రోజు వచ్చి తొడలు కొట్టడం కాదు, నిజంగా జరిగే రోజు రావాలి. రాలేదు. మీ ఓటర్స్కి మనోధైర్యం కల్పించే వ్యక్తే లేడు, మీ నాయకులకు మనోధైర్యం కల్పించే వ్యక్తే లేడు. మీరు మొదటి రోజు ఆ హంగామా చేయకపోతే మేమెవరం కూడా దీన్ని ఎలక్షన్ పట్టించుకోం. రంగంపేట ఎలా జరిగింది, సహదేవుడు గారు ఎలాగ ఎంపికయ్యారు, రొటీన్గా జరిగింది అది ఎలక్షన్. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన సోలో వీడియోలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్కడికో పెళ్ళిళ్ళ దగ్గర తీసుకుపోయి, మా అమ్మాయి పెళ్ళికి అబ్బాయి పెళ్ళికి కలిపి నేను 100 బిస్కెట్లు పైన పోగేశాను అంటారు. సీసీ ఫుటేజీలు బయటికి తీయమంటారు. ఆయన రమ్మంటున్నా, వచ్చి సీసీ ఫుటేజ్లు అన్నీ తీసుకోండి. మావి ఓపెన్గా యూట్యూబ్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి, పెళ్ళి జరిగింది ఇవన్నీ కూడాను. అది ఎవరో మేము ఆర్గనైజ్ చేసింది కాదు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తీసుకుని డైరెక్ట్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంతా ట్రాన్స్పరెన్సీ. వీడియోలన్నీ మీ చేతికి ఇచ్చేస్తాం, ఎక్కడ కట్ అండ్ పేస్ట్లు ఉండవు. మీ సోలో వీడియోలాగా అన్నీ మీకు ఇస్తాం.
ఎక్కడైనా సరే ప్రూవ్ చేసుకోండి. అదేవిధంగా 100 కోట్లు ఇస్తారు కట్నం అని చెప్తూ ఉంటారు. ఆయన ఆ నాగరాజు గారు అడిగిన ప్రశ్నే మాట్లాడుతున్నారు తప్పించి మా వియ్యంకుడి గారు ఇచ్చిన సమాధానం చెప్పటల్లా. ఆయన చెప్పాడు, మా దగ్గర డబ్బు ప్రసక్తే లేదు, మాకన్నా పెద్ద గౌరవం ఉన్న కుటుంబం కాబట్టి ఆ కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలనుకున్నాం, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు సో చేసామని. నేను ఈ సందర్భంగా చెప్పా, మా ఆస్తులన్నీ మీరు తీసేసుకోండి, చాలా ఉంటున్నారు, 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు కదా, తీసేసుకోండి, మీ ఆస్తులు నాకు ఇవ్వండి అని అడిగా. దానికి ఇవాళ ఏదో చెప్పాడు ఆయన, ఇంకొక బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తున్నాను నేను, మా ఆస్తులు మొత్తం తీసేసుకోండి, మీ ఆస్తుల్లో 1/4 ఇవ్వండి చాలు నాకు. ఆఫర్ ఇంక అద్భుతం కింద ఏంటి, మా అమ్మగారు సంతకం పెడతారు, నేను నా భార్య సంతకం పెడతాం, మా అబ్బాయి కోళ్ళు సంతకం పెడతారు, మా అమ్మాయి సంతకం పెడతారు, అందరూ సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తాం, మీ దాంట్లో నుంచి 1/4 ఇవ్వండి చాలు మాకు, మీరు మొత్తం తీసుకోండి, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉంటే మీరు తీసేసుకోండి మొత్తం. లేదు అవినీతి నిరూపిస్తే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను, నిరూపించలేకపోతే మీరు ఏం చేస్తారని ఇప్పటికి ఎన్నోసార్లు అడిగా. ఎంపీ గారు కూడా అడిగారు, టైం నువ్వు చెప్పినా సరే మేమైనా చెప్తాం, వేదిక నువ్వు చెప్పినా మేము చెప్తామని ఎంపీ గారు సాక్షాత్తు చెప్పారు. దానికి ఇంతవరకు స్పందన లేదు, దేనికి స్పందన ఉండదు, డైలీ సోలో వీడియోలు మాత్రం చేస్తారు. ఇవాళ మరలా ఏదో మాట్లాడుతున్నారు, ఇవాళ ఏదో మరలా ఇచ్చారు, ఇదే నాకు పాపపు సొమ్ము వద్దు అని. మీరు సంపాదించిన దానికన్నా పాపపు సొమ్ము కానీ రక్తపు కూడు కానీ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు కరోనా టైంలో కరోనా పేషెంట్లను కూడా వదలకుండా 235 రూపాయలు విలువ చేసే కిట్ని 1300కి అమ్మి సంపాదించిన మీరు పాపపు సొమ్ము గురించి మాట్లాడతారా? 10 రూపాయలు డాక్టర్గా పేరుంది, ఫార్మసీ ద్వారా కోట్లాది రూపాయలు గడించి పేషెంట్ల బలహీనతతో ఆడుకుని పేషెంట్ల రక్త మాంసాలతో డబ్బు సంపాదించిన మీరా నా గురించి మాట్లాడేదని అడుగుతా ఉన్నా. మేము 56 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాం. 56 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నప్పుడు మేము తప్పుడు వ్యవహారాలు చేసినా, అవినీతి వ్యవహారాలు చేసినా, ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఎప్పుడో పక్కన పెట్టి ఉండేవారు మిమ్మల్ని ఒక్క టర్మ్ చూసి పక్కన పెట్టేశారు. ఇవాళ సాక్షాత్తు మీ కార్యకర్తలు మీ వెంట రావడం లేదు. ఇప్పుడే సూర్యకుమార్ గారు చెప్పారు, మీ ఒక్క కార్యకర్త మీకు మద్దతుగా మాట్లాడటం. మీరు అధికారంలో ఉండగా ఒక గ్రామంలో ఒక గ్రామ సర్పంచ్ కొబ్బరికాయ కొట్టడానికి లేదు, మీ భార్యాభర్తలిద్దరే కొట్టేవారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఎవరైనా మొట్టమొదటిగా గ్రామ సర్పంచ్కి అవకాశం ఇచ్చాం. ప్రోటోకాల్ పాటించి ఇవాళ కార్యక్రమాలు చేసాం. అది కూటమి యొక్క ఘనత అని చెప్తా ఉన్నా. ఇవాళ అందువల్ల సాక్షాత్తు మీ కార్యకర్తలు ఇవాళ కూటమి వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. గొల్లల మావిడాడ లాంటి గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీలో 150 మంది జాయిన్ అయ్యారు అంటే అది కూటమి యొక్క ఘనతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముందుగా నాగేంద్ర గారు చెప్పారు, వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్, టీఎంసీ పైన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆపరేషన్ సక్సెస్ అయిందో ఇక్కడ కూడా అదే విధమైన ఆపరేషన్ జరుగుతుంది. సూర్యనారాయణ రెడ్డి గారు గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి మాటలు కట్టుబెట్టండి, ఇక్కడితో అయినా వాస్తవాలు తెలుసుకు మాట్లాడండి. చాలా సమయం ఇచ్చాం మీకు, సమయం ఇస్తే అది చేతగానితనంగా భావిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొడితే ఏ విధంగా చిత్తైపోతారు ఈ దొడ్డుగుంట ఎలక్షన్ మీకు రుజువు చేసింది. భవిష్యత్తు కూడా అలాగే జరగబోతుంది. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఇవాళ మీ అభివృద్ధి కార్యక్రమాలు, మా అభివృద్ధి కార్యక్రమాలు, మీ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి, మా 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి చర్చకు వస్తారా అని ఆహ్వానించా. లేదు, ఇప్పటి వరకు మీరు చేసిన అవినీతికి, ఇప్పుడు జరుగుతున్న నీతికి చర్చ పెడతాం, వస్తారా అని అడిగా. దానికి సమాధానం లేదు. అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నా, దానికి సమాధానం లేదు. మీరు నా ఆస్తులు నిరూపిస్తే మీకు ఇస్తా అన్నాను, దానికి సమాధానం లేదు. దేనికి సమాధానం చెప్పిన చేతగానితనానికి
ఇవాళ ప్రజలు చెప్పుతో కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పాపపు గూడు అని మాట్లాడతారా మీరు? పాపపు గూడు ఎవరండి? రక్త మాంసాలతో సంపాదించారు మీరు. మీ వ్యవహారాలు, మీ హాస్పిటల్ వ్యవహారాలన్నీ బయట పెడితే ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో. సాక్షాత్తు కరోనాలో ప్రతి వ్యక్తి తోచింది సహాయం చేశాడు ప్రజలకి. సాక్షాత్తు ఒక డాక్టర్ అయి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మీ ఫార్మసీ ద్వారా రోగులను దోచుకుంటారా? మీ హాస్పిటల్ క్వారంటైన్కి ఇస్తానని ప్రకటించారు, మరుసటి రోజు తోక ముడిచారు. ఏ ఒక్క రోజైనా కరోనా టైంలో గ్రామాల్లోకి వెళ్ళి పబ్లిక్కి కానీ అధికారులకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేశారని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో మేము తిరిగాం, సాక్షాత్తు మీతో తిరిగిన సాక్షి రిపోర్టరు పరిస్థితి ఏమైంది? కరోనా వచ్చి ఆసుపత్రిలోకి వెళితే 5 లక్షల రూపాయలు ఇస్తే నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా అని చెప్పారు. చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయే పరిస్థితిలో నాకు ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారికి మాట్లాడి ఐసీయూకి మార్చాం. ఒక అరగంటకి చనిపోయారు. ఆయన 11:30కి మీకు ఫోన్ చేస్తే ఒక శాసనసభ్యుడిగా మీరుండి ఈ సమయంలో హాస్పిటల్ అధికారులు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడారని ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత నాకు చేస్తే నేను ఐసీయూకి మార్పించా. అది మీరు పేషెంట్ల పట్ల చూపించిన దయ. అటువంటి దయామయులు మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. చిలక పలుకులు పలకనివ్వం. ఇంకా ఇది ఏం జరిగిందో చూసుకోండి. ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది, రేపు రెచ్చగొడితే ఇదే విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది, ఎక్కడ ఉపేక్షించేది లేదు. ఇవాళ గౌరవం ఇచ్చాం. ఇక్కడ ఒక జడ్పీటీసీగా ఉన్న వ్యక్తికి ఎంత గౌరవం ఇవ్వాలో ప్రోటోకాల్ ప్రకారంగా ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చాం. ఆ గౌరవాన్ని మంటగలిపాడు ఇవాళ ఆయన నాయకుడు. రేపటి నుంచి చూస్తాడు భవిష్యత్తు ఏంటో. భవిష్యత్తు చూపిస్తా, ఎక్కడా వదిలిపెట్టేది లేదు ఎవరిని. కూటమి నాయకుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టినా వారిని ఉపేక్షించేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నటి వరకు మంచితనాన్నే చూశారు, ఇవాళ ఏ విధంగా ఉంటుంది, మనం అన్యాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన గౌరవంగా కుర్చీ ఇచ్చాం, మొదటగా కొబ్బరికాయ కొట్టించాం, శిలాఫలకం పైన పేరేసాం, శిలాఫలకం ఆయన చేత లాగిచ్చాం. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత లేదా పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయకుడు చేసిన పొరపాటు వ్యూహానికి మీరందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. మా వ్యూహానికి నాయకులందరూ గెలిచారు. అది కూటమికి వైఎస్ఆర్సీపీకి ఉన్న తేడాని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఈ 4 గ్రామాల కూటమి నాయకులు, మండలంలో ఉన్న కూటమి నాయకులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒక వ్యూహం అనుకున్న తర్వాత దాన్ని సక్రమంగా అమలు చేయాలంటే నాయకులు కూడా సక్రమంగా పనిచేయాలి. మన వ్యూహమే పనిచేయదు. దాన్ని సక్రమంగా అమలు చేసి అందరూ సమిష్టిగా ఆలోచన చేసుకొని ఈ ఎన్నిక ఏ విధంగా గెలవాలి. 274 ఓట్లున్న సొసైటీలో 40 ఓట్లే మనం ఉంటే మిగిలిన ఓట్లు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా గెలవాలి అనే దానిపైన వ్యూహంతో చక్కగా వ్యూహాన్ని అమలు చేసుకొని ఇవాళ గెలుపు కారకులైన కూటమి నాయకులందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడితే నేను నకిలీ బీజేపీ అంటారు. ఇవాళ మీ చేతగాంతనం అవనివ్వండి, మా సమర్థత అవనివ్వండి, 3 ఎన్నికలు ఇక్కడ వరుసగా బీజేపీని గెలిపించాం. ఒకటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ. వెంకటేశ్వరరావు గారు నీటి సంఘం ఎన్నికలు, అది ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆయన గెలిపించుకున్నాం. తర్వాత అందరికీ తెలిసింది బెక్కవోలు ఎంపీపీ ఎలక్షన్. బెక్కవోలు ఎంపీపీ ఎలక్షన్లో మీ దగ్గర రాణివాసం పోకడలతో, రాచరిక పోకడలతో పెత్తనం చేసిన నాయకులు పలాయనం చెత్తగిస్తే అక్కడ కూడా కూటమి నాయకులు అందరూ చక్కగా వ్యూహం అమలు చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీపీని గెలిపించారు. బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో అలా గెలిచింది ఏకైక ఎంపీపీ బెక్కవోలు ఎంపీపీ. మరలా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇవాళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి వారేమో రోజు నకిలీ బీజేపీ అంటారు.
ఇక్కడేమో వరుసగా బీజేపీకి విజయాలు వస్తూ ఉన్నాయి. వారు ఏ విధంగా వారి తిట్లే నాకు దీవెనలు, వారి శాపనార్థాలే నాకు ఆశీర్వచనాలు. అది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. వారు అలా మాట్లాడే కొద్దీ బీజేపీకి ఇక్కడ విజయాలు వస్తాయి అనుకుంటా. అందువల్ల వాళ్ళు కలకాలం అలాగే మాట్లాడాలి, ఇక్కడ మనం విజయాలు సాధిస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కృషికి ఆ రోజు కూడా అందరూ ఇక్కడ సమిష్టిగా వచ్చి మాకు అందరికీ ఒక మనోధైర్యాన్ని కల్పించి ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మారు ఈ ఎన్నికైన 9 మంది కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని ఉండాలి.